హెడ్లైన్స్ చూద్దాం. రైతు భరోసా ఇప్పట్లో లేనట్టేనని తేల్చేసిన డిప్యూటీ సీఎం. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఇస్తామన్న భట్టి. కరెంటు కోతలపై ప్రశ్నిస్తే ప్రభుత్వ బెదిరింపులు, అక్రమ కేసులు, బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న కేటీఆర్. నేటి నుంచి గ్రూప్ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్. ఆగస్టు 21 వరకు కొనసాగనున్న ప్రక్రియ. తమిళనాడులో కల్తీ సారా కాటుకు 25 మంది బలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 60 మంది. యూజీసీ నెట్ పేపర్ లీక్. పరీక్ష నిర్వహించిన తెల్లారే రద్దు. అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించిన కేంద్రం. మహిళల వన్డే సిరీస్లో సరికొత్త రికార్డు. ఇండియా సౌత్ ఆఫ్రికా రెండో మ్యాచ్లో పరుగుల వరద. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలను పైలట్ గుర్తించి వెంటనే ల్యాండింగ్కు అనుమతి కోరారు. దీంతో కొద్దిసేపటి పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు ఏటీసీ అధికారులు. ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతించారు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలను పైలట్ గుర్తించి వెంటనే ల్యాండింగ్కు అనుమతి కోరారు. దీంతో కొద్దిసేపటి పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు ఏటీసీ అధికారులు. ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతించారు. ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నటువంటి విమానానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకి కుడివైపు ఇంజన్ లో మంటలు రావడంతో మంటలను గుర్తించినటువంటి పైలట్ వెంటనే ఆ ల్యాండింగ్ కి అనుమతి కోరుతూ ఏటీసీకి సిగ్నల్స్ పంపారు. కొద్దిసేపటి పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించినటువంటి ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించారు. మలేషియా ఎయిర్లైన్స్ విమానాన్ని సేఫ్ గా ల్యాండింగ్ చేయించినటువంటి ఏటీసీ విమానంలో మొత్తం 130 మంది సిబ్బందితో పాటు 130 మంది ఉన్నట్టుగా గుర్తించారు. విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే మన ఇండియాకి సంబంధించి ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా కానీ మిగతా ఏవైతే విమానాలు ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే, వాటికి ఫిట్మెంట్ ఉన్నటువంటి తర్వాతనే వాటిని ఫ్లయింగ్ జోన్ లోకి అనుమతిస్తారు. కానీ ఇట్లాంటి మలేషియాకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ రెగ్యులర్ గా ఇట్లాంటి ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. వాటిలో కొంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మలేషియా ఎయిర్లైన్స్ విమానం కాబట్టి అది మలేషియా నుంచి కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ కు డైరెక్ట్ గా ఫ్లైట్ ఉంది. అది నిన్న రాత్రి ఇక్కడికి చేరుకొని మళ్ళీ 4 అవర్స్ ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇవాళ ఉదయం బయలుదేరాల్సిన అవసరం ఉంది. 4 గంటలకు అది బయలుదేరాల్సిన అవసరం ఉంది. కానీ అప్పటికే కొంత డిలే జరిగింది. 6 గంటల సమయంలో దాన్ని బయలుదేరాల్సిన సమయంలో 6 గంటలకు టేకాఫ్ అయిన 10 నిమిషాలకి కుడివైపున ఇంజన్ నుంచి మంటలు రావడంతో పైలట్ దాన్ని గుర్తించి దాదాపు టేకాఫ్ అయి సిటీ అవుట్స్కట్స్ అంటే దాదాపు ఒక 15 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళిన తర్వాత దీన్ని గుర్తించడంతో ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏటీసీ అధికారులు కొంత దాన్ని కిందకు దించడానికి ప్రమాదం తీవ్రత ఉందా లేదా అన్నటువంటిది ముందుగా గమనించి, ఆ గమనించిన తర్వాత మంటలు వస్తున్న పూర్తి స్థాయిలో గుర్తించిన తర్వాత దాన్ని నిదానంగా దించడానికి, సేఫ్ గా ల్యాండ్ చేయడానికి అనుమతించారు. ప్రస్తుతానికి సేఫ్ గా ల్యాండ్ అయింది. దానికి సంబంధించినటువంటి ఏవైతే రిపేర్ ఉందో అది కొనసాగుతుంది. వేరే ఆల్టర్నేట్ విమానంలో ప్రయాణికులందరినీ కౌలాలంపూర్ పంపడానికి ఏర్పాటు చేస్తున్నారు మలేషియా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి అధికారులు. ప్రస్తుతం
ఒక ప్రమాదం అయితే తప్పింది. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి మలేషియా ఎయిర్లైన్స్ కౌలాలంపూర్ చేరుకునే లోపే ఇది ఒకవేళ కొంత దూరం వెళ్ళిన తర్వాత జరిగి ఉంటే దింపడానికి కొంత సమయం పట్టేది. టెక్నికల్ గా చాలా ఇబ్బంది ఉండేది. కానీ అప్పటికే పైలట్ గుర్తించడంతో చాకచక్యంగా ఏటీసీ అధికారులకు సమాచారం ఇవ్వడం, తర్వాత నిదానంగా దాన్ని కింద దించడంతో ప్రమాదం అయితే తప్పింది. దీంతో 130 ప్రయాణికులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాంసం, ఇతర పదార్థాలను ఒకే దగ్గర ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారు. ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్, బ్రెడ్, డస్ట్ టీ పౌడర్ ప్యాకెట్లపై తయారీ తేదీ, బ్యాచ్ నెంబర్ లేకుండానే అమ్ముతున్నట్లు గుర్తించారు. తనిఖీల చివర ఇన్ఫెక్షన్లో రిపోర్టుపై సంతకం చేయడానికి హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాంసం, ఇతర పదార్థాలను ఒకే దగ్గర ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారు. ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్, బ్రెడ్, డస్ట్ టీమ్ పౌడర్ ప్యాకెట్లపై తయారీ తేదీ, బ్యాచ్ నెంబర్ లేకుండానే అమ్ముతున్నట్లు గుర్తించారు. తనిఖీల చివరి ఇన్ఫెక్షన్లో రిపోర్టుపై సంతకం చేయడానికి హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్లోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సికింద్రాబాద్లోని సందర్శిని, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హోటల్స్లో గడువు ముగిసిన నూడిల్స్, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. అటు రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ లైసెన్స్ గడువు ముగియడంతో హోటల్కు అధికారులు నోటీసులు అందజేశారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఆహారాన్ని అందించారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. సికింద్రాబాద్లోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. ఏప్రిల్ 16 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ కమిషన్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగులుగా వేసిన హోటళ్లపై దాడులు చేస్తున్న నేపథ్యంలో కూడా విస్తుపోయే నిజాలు కూడా బయటపడడం జరుగుతుంది. హోటళ్లలో తినడానికి కూడా నగరవాసులు జంకడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వెజ్ సంబంధించి కావచ్చు, అలాగే నాన్ వెజ్ అంటే ఎవరైనా సరే వెజ్ రెస్టారెంట్ కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మాంసం మరియు వెజ్ కు సంబంధించిన ఆహార పదార్థాలను ఒకే ఫ్రిడ్జ్ లో ఒకే దగ్గర
పెట్టడం వల్ల కూడా ఆ రెండు కూడా కంటామినేటెడ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరిగింది. చాలా చోట్ల కూడా ఏదైతే కిచెన్ ఏరియాలో డస్ట్బిన్లకు సంబంధించి లిడ్స్ పైన మూతలు లేకపోవడం వల్ల దాంట్లోకి ఎలుకలు రావడం జరుగుతుంది. ఇందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి కావచ్చు, సాయంత్రం పూట సికింద్రాబాద్ లోని పలు హోటళ్ల పైన కూడా ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్ ఒక బ్రాండింగ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఆ హోటల్ కు సంబంధించి ప్రత్యేకంగా టీ పౌడర్ కావచ్చు, ఐస్ క్రీమ్, అలాగే బ్రెడ్ లను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది ఆ బ్రాండ్ పేరుతో. దానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ లో బ్యాచ్ నంబర్ కావచ్చు, అలాగే ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజుల్లో ఎక్స్పైర్ అవుతుంది అనేది కూడా అక్కడ లేదు. అలాగే అన్హైజెనిక్ కండిషన్స్ లో కూడా కిచెన్ ఏరియా కావచ్చు, అలాగే రూఫ్ కిచెన్ అంతా కూడా పెచ్చులు ఊడిపోయిన సందర్భాలు కూడా అక్కడ అధికారులు గుర్తించడం జరిగింది. ఇదంతా గుర్తించిన తర్వాత తనిఖీ అయిపోయిన తర్వాత సిబ్బందిని తనిఖీ రిపోర్ట్ పై సంతకాలు చేయాలంటే మాత్రం సిబ్బంది మాత్రం వెనుకడు వేయడం జరిగింది. వారు తాము సంతకం చేయమని చెప్పిన నేపథ్యంలో కూడా ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 62 ప్రకారం 2006 యాక్ట్ ప్రకారం కూడా 1 year జైలు శిక్ష, అలాగే 3 సంవత్సరాలు 3 నెలలు జైలు శిక్ష, 1 lakh వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మరో 2 హోటళ్లు, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ అలాగే సందర్శిని హోటల్ పైన కూడా దాడులు నిర్వహించడం. మొత్తంగా అన్ని హోటళ్ల పైన కూడా దాడులు చేస్తున్నప్పుడు కూడా FSSA లైసెన్స్ మాత్రం ఎక్కడ కూడా లేదు. కొన్ని చోట్ల ఉన్నప్పుడు మాత్రం దానికి సంబంధించిన గడువు ముగిసిన లైసెన్స్ లోనే వారు తమ ఏదైతే రిసెప్షన్ సెంటర్ లో చూపించడం జరుగుతుంది. చాలా చోట్ల కూడా ఇదే జరుగుతుంది. ఈ 2 హోటళ్లలో కూడా ఇదే జరిగింది. సందర్శిని హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ఎక్స్పైరీ 3 నెలల కిందటనే ఎక్స్పైర్ అయిన నూడిల్స్ ప్యాకెట్ ను గుర్తించడం జరిగింది. రాజ్ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ కు సంబంధించి ఇందులో బార్ మరియు రెస్టారెంట్ 2 ఉండటం జరిగింది. ఇందులో మాత్రం కిచెన్ ఏరియాలోనే అధికారులు వెళ్ళినప్పుడు ఎలుకలు తిరుగుతుండడాన్ని గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడే మాంసం మరియు ఇతర పదార్థాలను కూడా ఒకే చోట కూడా ఉంచడం జరిగింది. మొత్తంగా ఈ దాడుల పట్ల కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న హోటళ్లు తినడానికి కూడా నగరవాసులు కూడా జంకడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ. తమిళనాడులో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కళ్లకురెచ్చి పట్టణంలో కల్తీ కాటుకు 29 మంది మృతి చెందారు. మరో 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరుణాపురంలో మద్యం ప్యాకెట్ కొనుగోలు చేసిన కూలీలు అది తాగిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, కళ్ల మంటలతో ఆసుపత్రుల పాలయ్యారు. చికిత్స పొందుతూ మరణించిన వారి సంఖ్య 29కి చేరింది. అయితే కల్తీ మద్యంలో మిథనాల్ అనే విష పదార్థం కలిపినట్లు తేలింది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు కేసులో పూర్తి దర్యాప్తు చేపట్టాలని సిబిసిఐడిని స్టాలిన్ ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. తమిళనాడు రాష్ట్రంలో కల్తీకార ఘటన అత్యంత విషాదంగా చోటు చేసుకుంది. కల్లుకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీకార ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మృత్యువాత పడ్డారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన ప్రదేశానికి కల్లుకురిచి జిల్లా కలెక్టర్ ఎస్పీ మీనపై ఇప్పటికే సర్కారు వేది కూడా వేసింది. కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రశాంత్ ఎస్పీగా చతుర్వేది ఇతర పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎవరైతే ఇంకా 70 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం స్టాలిన్ ఆదేశించారు. అందులో 20 మంది ఇబ్బందులు ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. చికిత్స పొందుతున్న వారికి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించాలని డాక్టర్లకు కూడా సూచించారు. ఇక గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారం తయారు చేసి విక్రయించినట్లు గుర్తు చేశారు. సారా తయారులో మోతాదుకు మించి ఇతర రసాయనాన్ని వినియోగించడం వల్లనే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఏదైతే కల్తీ సారం సంబంధించిన విషయాల్లో తేలింది. మొత్తం చూసుకున్నట్టయితే ప్రజల ప్రాణాలను పోతున్నా ముద్రిత విడట్లేదని చెప్పేసి కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఏఐడిఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు విమర్శలు చేస్తున్న స్టాలిన్ పైన ఇలా వరుస ఘటనలపై తమిళనాడు రాష్ట్రం అంతా ఉక్కిరి బిక్కిరి చెప్పుకోవచ్చు. ఇలా అనేక మంది ఇప్పటికే పొట్టున పెట్టుకున్నారు కల్తీసారికి సంబంధించి అని చెప్పేసి కూడా అక్కడ ప్రతిపక్షాలు లేవనెత్తున్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వంపై
ఆ మొదటి నిద్ర వీడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఏఐడిఎంకే నేత పన్నీర్ సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు స్టాలిన్ సైతం ఎవరైతే అధికారులుగా జిల్లాకు సంబంధించిన అధికారులు కావచ్చు ఇతర అధికారుల పైన వేటు వేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. ఎవరైతే 70 మంది చికిత్స పొందుతున్నారో వారిపైన కూడా వారికి ప్రత్యేక వైద్యం అందించాలి, పరిశీలించాలి, వారి కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తం 29 మంది చనిపోయారు, మరో 70 మంది హాస్పిటల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు మాత్రం తమిళనాడు వైద్య బృందం చెప్తుంది. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై టీపీసీసీ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉంది. కాంగ్రెస్ ఓటమిపై నిజ నిర్ధారణ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. పేలవమైన ప్రదర్శనపై ఆగ్రహంగా ఉన్న పార్టీ పెద్దలు రేవంత్ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. మహబూబ్ నగర్, మల్కాజ్గిరి ఫలితాలు సీఎం రేవంత్కు ఎదురుదెబ్బగా మారాయి. పట్టుమని 6 నెలలు కూడా గడవకముందే సీఎం రేవంత్ సంకటంలో పడ్డారా అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పేలవమైన ఫలితాలు రావడంపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. పీసీసీ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవమైన పనితీరును కనబరచడంపై నిజ నిర్ధారణ కోసం హైకమాండ్ త్రిసభ్య కమిటీని నియమించింది. కమిటీలో పీజే కురియన్, రకీబ్ ఉల్ హుస్సేన్, భగత్ సింగ్లు ఉన్నారు. రాష్ట్రంలో తక్కువ పార్లమెంటు స్థానాలు రావడంపై సీరియస్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన ఫలితాల తీరు లోక్సభ ఎన్నికల్లో మాయమవ్వడంపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. నల్గొండ రెడ్ల ఫిర్యాదు మేరకే పార్లమెంటు ఎన్నికల్లో నిజ నిర్ధారణ కోసం కాంగ్రెస్ హైకమాండ్ త్రిసభ్య కమిటీని నియమించిందని తెలుస్తోంది. కనీసం 14 నుంచి 15 స్థానాలు సాధిస్తామని సీఎం రేవంత్ ఊదరగొట్టినా ఆ సంఖ్య సగానికి పడిపోయి కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోవడంపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారని వినికిడి. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్, గతంలో ఆయన ఎంపీగా ఉన్న సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంపై జాతీయ నాయకత్వం సీరియస్ గా ఉంది. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 10 బహిరంగ సభల్లో పాల్గొన్నా ఆ సీటును మాత్రం దక్కించుకోలేకపోయారు. ఇక నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిస్థితి సరే. అక్కడ రేవంత్ పెత్తనం చెల్లదు. నల్గొండ రెడ్లకు రేవంత్ రెడ్డికి అంతర్గతంగా వివాదాలు ఉన్నాయనేది పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. కేవలం తమ కృషి వల్లనే నల్గొండలో జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి గెలిచాడని ఉత్తమెండుకో బహిరంగంగానే ప్రకటించుకున్నారు. భువనగిరిలో రేవంత్ తన శిష్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మింగుడు పడడం లేదని సమాచారం. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ గెలిచినా అదే రేవంత్ మార్కు కాదనేది పార్టీలో టాక్. కమ్మ ప్లస్ రెడ్డి కాంబినేషన్ లో రఘువీరెడ్డిని రంగంలోకి దింపడం వల్లనే కాంగ్రెస్ ఆ సీటు దక్కించుకోగలిగిందనేది ఓపెన్ సీక్రెట్. ఇక రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తురాలిగా పేరున్న సీతక్క ఇన్ఛార్జిగా ఉన్న ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. సరిగ్గా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపైన దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ నుంచి ఓడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు తోటి జాతీయ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వడం హైకమాండ్ ను ఆగ్రహానికి గురిచేసింది. అటు పీసీసీ అధ్యక్షునిగా, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా డబుల్ యాక్షన్ చేస్తున్న రేవంత్ రెడ్డి పనితీరుపై పార్లమెంటు ఎన్నికల ఫలితాలు నీలిమబ్బులు కమ్మాయనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. చేవెళ్ల, మల్కాజ్గిరి గెలుపులో బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ పరోక్షంగా సహకరించారనే అపనింద కూడా ఉంది. అందుకే అయితే 2 లేదంటే రెండిటిలో ఏదో ఒక పదవి ఓడడం ఖాయమనే ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణ ప్రదేశ్ కమిటీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం భావిస్తోంది. బట్టి విక్రమార్క, మధుయాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క, మహేష్ గౌడ్లతో సహా దాదాపు పార్టీ సీనియర్ నాయకులంతా పోటీలో ఉన్నారు. మంత్రి పదవో లేదా పీసీసీ పదవో ఏదో ఒక్కటే అనే ఆంక్షను పెట్టే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం ఏర్పాటు నుంచి సీఎంకి మంత్రులకి మధ్య గ్యాప్ ఉందనేది సచివాలయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒంటెద్దు పోకడలతో రేవంత్ రెడ్డి తమ శాఖల వ్యవహారాల్లో దళతూర్చడం, తమకు చెప్పకుండా శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడం చేస్తున్నారనేది ప్రధాన అభియోగం. సరైన సమయం కోసం మంత్రులంతా ఎదురు చూస్తున్నట్లు టాక్. అటు ఉప ముఖ్యమంత్రి బట్టి రాహుల్ గాంధీకి సన్నిహితంగా మెలుగుతూ ఉన్నాడని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇన్ని పరిణామాల మధ్య రేవంత్ భవితవ్యం ఏంటనే ఆసక్తికర చర్చ పార్టీలో నడుస్తోంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా ఓటమిని విశ్లేషించడానికి కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను నియమించింది. మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెడితే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండి సాధారణ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేయకపోవడంపై గుర్రుగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో తామే పరిపాలనలో ఉన్నా గణనీయం సాధించలేకపోయామనేది ఢిల్లీ నాయకత్వం గుస్సాకు అసలు కారణం. మద్యం కొత్త బ్రాండ్లు రాష్ట్ర ప్రభుత్వంలో మంట పుట్టిస్తున్నాయి. మంత్రి జూపల్లి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా మినిస్టర్నే పక్కకు నెట్టి కొత్త బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం వెనుకున్న రింగ్ మాస్టర్ ఎవరన్నది జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు కొత్త బ్రాండ్లకు అనుమతుల నిలిపివేత తాత్కాలికమేనని, కొన్ని రోజులకు మళ్లీ పునరుద్ధరించి ప్రజలకు కొత్త వాటిని అలవాటు చేస్తారని చెప్పుకుంటున్నారు. కొత్త బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం వెనుక ఉన్న రింగ్ మాస్టర్ ఎవరు అనేది ఇప్పుడు రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల అనుమతి వ్యవహారం ప్రభుత్వంలో చిచ్చు పెట్టినట్లే కనిపిస్తోంది. ఈ వ్యవహారం చెలికి గాలివానలా తయారై ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో దుమారం రేపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సౌమ్యుడిగా పేరున్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అటో ఇటో తేల్చేయాలని పట్టుదలతో ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక శాఖకు చెందిన ఉన్నతాధికారులు మంత్రికి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో మంత్రిని సైతం బైపాస్ చేసి విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి ఎవరికి ఉంటుందని ఆరా తీస్తున్నారు. ఈ తతంగం మొత్తాన్ని ప్రభుత్వంలోని అత్యంత కీలక వ్యక్తి సన్నిహితుడు నడిపినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆ వ్యక్తే రింగ్ మాస్టర్ గా మారి చక్రం తిప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి జూపల్లి ఇప్పటిదాకా ఏ మంత్రిని చేయని విధంగా ఏకంగా 5 గంటల పాటు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం, అందులో ఘాటు వ్యాఖ్యలు చేయడానికి బలమైన కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే జూపల్లి ఆగ్రహానికి కారణమేంటి? మంత్రి చేసిన హెచ్చరికలు అధికారులక మరెవరికైనా టార్గెట్ చేశాయా? మంత్రికే తెలియకుండా ఎక్సైజ్ శాఖను ప్రభావితం చేసే శక్తి ఎవరికి ఉంది? హెచ్చరికలు పైన వ్యక్తులకైనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లకు అనుమతుల ప్రక్రియ మంత్రి జూపల్లికి తెలియకుండా జరిగిందని ఎక్సైజ్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన గత మే 21న ప్రెస్ మీట్ పెట్టి కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని చెప్పడమే కాకుండా మీడియా సంస్థలపై కేసులు పెడతామని బెదిరించారని రాజకీయ వర్గాలంటున్నాయి. తీరా కొత్త బ్రాండ్లకు అనుమతులు నిజమేనని తెలిసిన తర్వాత కంగు తిన్నారని, వారం రోజులకే తన వ్యాఖ్యలపై తానే వివరణ ఇచ్చుకోవాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని చెప్తున్నారు. తనకే తెలియకుండా నిర్ణయాలు జరిగిపోవడాన్ని మంత్రి అవమానకరంగా భావించారని, రాష్ట్రంలో ప్రజలందరి ముందు తన పరువు పోయిందని తీవ్రంగా బాధపడ్డారని చెప్పుకుంటున్నారు. కొత్త బ్రాండ్లకు ఎవరు అనుమతులిచ్చారో, ఎందుకు ఇచ్చారో నివేదిక తయారు చేయాలని తన శాఖ అధికారులకు ఆదేశించారని గుర్తు చేస్తున్నారు. ఈ హెచ్చరికలు అధికారులను ఉద్దేశించినవి కావని, వారిని ప్రభావితం చేసిన రింగ్ మాస్టర్కే అన్న చర్చ నడుస్తోంది. ఎక్సైజ్ ఉన్నతాధికారుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైందని చర్చ జరుగుతోంది. మంత్రినే బైపాస్ చేసి నిర్ణయాలు అమలు చేసే శక్తి ఉన్న వారి పేర్లను బయట పెట్టలేక
మంత్రికి సర్ది చెప్పలేక నానా అవస్థలు పడుతున్నారని ఆ శాఖ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. మంత్రి ఆదేశం మేరకు ఎవరు ఎలా అనుమతులిచ్చారో సాంకేతికంగా నివేదిక సిద్ధం చేస్తున్నారని, అంతే తప్ప ఈ తతంగం వెనుక ఎవరున్నారనే అంశంపై ఎవరూ పెదవి విప్పడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఒకరిద్దరు ఉన్నతాధికారులపై వేటు వేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు 4 గోడల మధ్య లేదని, ప్రజల్లోకి వెళ్లిపోయి చర్చ జరుగుతోందని కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైనట్లు సమాచారం. ఒక వ్యక్తి చేసిన నిర్వాకం అటు ప్రభుత్వానికి ఇటు పార్టీ మెడకు చుట్టుకుంటోందని, దీంతో పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే ప్రభుత్వంలో మంత్రి పదవులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ మండిపడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త బ్రాండ్లకు అనుమతులు నిలుపుదల తాత్కాలికమేనని ఎక్సైజ్ శాఖలో చర్చించుకుంటున్నారు. కొత్త బ్రాండ్లకు అనుమతులిచ్చే ముందు కావాలనే ప్రముఖ బ్రాండ్ల సరఫరా తగ్గించి కృత్రిమ కొరత సృష్టించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని అంటున్నారు. అందుకే పలుచోట్ల ప్రీమియం బీర్లు సరఫరా చేయాలంటూ ఏకంగా ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తిందని ఉదాహరిస్తున్నారు. ప్రజలకు క్రమంగా కొత్త బ్రాండ్లు అలవాటు చేసేందుకే ఇలా చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ప్రీమియం బ్రాండ్ల మద్యం దొరకకపోతే 2-3 రోజులు వెనక్కి వెళ్లిపోతారని, 4వ రోజు ఉన్నదే ఇచ్చేయంటూ ఏది ఇస్తే అది తీసుకొని వెళ్లిపోతారని సీనియర్ లిక్కర్ వ్యాపారి ఒకరు చెప్పారు. ఇప్పుడు కూడా కొన్ని రోజులకు కొత్త బ్రాండ్లకు అనుమతులు పునరుద్ధరించి ప్రజలకు అలవాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొన్న నీట్, నేడు నెట్ వరుస పేపర్ లీకులతో మోదీ హయాంలో పరీక్షలు అభాసు పాలవుతున్నాయి. నెట్ పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో తెల్లారే పరీక్షను రద్దు చేసింది యూజీసీ. పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించి సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నీటి దుమారం చెలరేగుతున్న వేళ యూజీసీ నెట్ రద్దు సంచలనం పరిణామంగా మారింది. నీట్ యూజీ 2024 పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయిందని, పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. నెట్ పరీక్షలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్ష సమగ్రత దెబ్బతిన్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనాలిటిక్స్ యూనిట్ నుంచి యూజీసీకి సమాచారం వచ్చిందని ఎన్టీఏ వెల్లడించింది. యూజీసీ నెట్ పరీక్ష ప్రక్రియ ఉన్నత స్థాయి పారదర్శకత, పవిత్రతను కాపాడేందుకు పరీక్షను రద్దు చేసేందుకు కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని యూజీసీ తెలిపింది. రద్దు చేసిన నెట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, సంబంధిత సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని ఎన్టీఏ పేర్కొంది. నెట్ పరీక్షలో అవకతవకల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలిపింది. యూజీసీ నెట్ పరీక్షను మంగళవారం దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1205 సెంటర్లలో నిర్వహించారు. పెన్, పేపర్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల నిర్వహించిన నీట్ యూజీసీ 2024 పరీక్ష లీక్ అయిందని, పరీక్షలో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఈ అంశం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. నీట్ అంశంపై సుప్రీంకోర్టుకు ఎక్కడంతో పాటు అభ్యర్థులు, విద్యా సంఘాలు, రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. నీట్ లీకేజీ, అక్రమాల ఉదంతాలు బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. ఆయా రాష్ట్రాల్లో పోలీస్ కేసులు నమోదు చేయడంతో పాటు పలువురిని అరెస్టులు కూడా చేశారు.
నీట్ పరీక్షలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 67 మంది విద్యార్థులు 720 మార్కులకు గాను 720 మార్కులు సాధించి టాప్ ర్యాంకు సాధించడం అందరినీ నివ్వెరపరిచింది. మరోవైపు సమయం కోల్పోవడం, ఇతరత్ర కారణాలతో 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం మరొక అంశం. తీవ్ర విమర్శల నేపథ్యంలో విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకున్న ఎన్టీఏ వారికి తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలను రద్దు చేయాలన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో బీహార్ పోలీసుల నుంచి నివేదిక కోరింది కేంద్ర విద్యాశాఖ. బీహార్లోని పాట్నాలో నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి నివేదిక సమర్పించాలని కేంద్ర విద్యాశాఖ బుధవారం బీహార్ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగాన్ని కోరింది. ప్రశ్నిస్తే పీక నొక్కేస్తాం, అన్యాయాన్ని నిలదీస్తే అంతు చూస్తాం, నిర్లక్ష్యాన్ని ఎండగడితే నిలువునా పాతేస్తాం. ఇది రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ నిరంకుశత్వ విధానం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని వేధించడానికి ఎంతకైనా తెగిస్తోంది పాలక పార్టీ. అన్యాయంగా కేసులు బనాయించి వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరెంటు కోతలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ఒక మహిళను బెదిరించి మరో మహిళా జర్నలిస్టు రేవతిపై అక్రమ కేసు బనాయించారు. కాంగ్రెస్ దౌర్జన్యకాండపై తెలంగాణ సమాజమంతా భగ్గుమంటోంది. జర్నలిస్టు రేవతిపై అక్రమ కేసు పెట్టడాన్ని టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవి ఖండించారు. తక్షణమే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయాయట. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తీరు అచ్చం అలాగే ఉంది. మాది ప్రజాపాలన, కంచెలు బద్దలు కొట్టాం, నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. ఇలా ఉద్దెర డైలాగులు కొట్టిన కాంగ్రెస్ నాయకులు రియాలిటీకి వచ్చేసరికి చుక్కలు చూపిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా అన్నట్టుగా పరిపాలనను పూర్తిగా అటకెక్కించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు అన్నీ ఇన్ని కావు. పవర్ సప్లై సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వయాన కాంగ్రెస్ నాయకులే మీడియా ముందుకొచ్చి కరెంటు కోతల మీద వాపోయిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా తమ చేతగానితనాన్ని అంగీకరించలేకపోతున్న రేవంత్ సర్కార్ దౌర్జన్యకాండకు దిగింది. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు కుట్రలు చేస్తున్నది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులనే విజిల్ బ్లోయర్స్ పై దాడికి ప్రయోగిస్తున్నారు. అడిగితే అరెస్ట్, ప్రశ్నిస్తే కేసు పెడతామంటూ బెదిరింపుల రాజ్యాన్ని నడుపుతోంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ నగరంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తున్నారు. ఎల్బీ నగర్ లో అయితే గంటల తరబడి కరెంటు కట్ చేస్తున్నారు. ఇదేంటని నిలదీసినందుకు కృతిక అనే మహిళను విద్యుత్ శాఖ ఉద్యోగులు వేధించారు. కరెంటు రావట్లేదంటూ ట్వీట్ చేసిన పాపానికి ఆమెను బెదిరించారు. కృతిక ఇంటికి వెళ్లి ట్వీట్ డిలీట్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. కరెంటు సిబ్బంది కూడబలుక్కొని కృతిక ఇంటిని చుట్టుముట్టారు. ఈ దుర్మార్గంపై విద్యుత్ శాఖకు కంప్లైంట్ చేస్తూ కృతిక మరో ట్వీట్ పెట్టారు. ఇదెక్కడి దౌర్జన్యం, ఇళ్ల మీదకి వచ్చి లైన్మెన్లు బెదిరించడమేంటని ట్వీట్లో ప్రశ్నించారు. దీనిపై ఇప్పటి వరకు విద్యుత్ శాఖ నుంచి రెస్పాన్స్ రాలేదు. అటు కృతికకు జనం మద్దతుగా నిలబడ్డారు. విద్యుత్ శాఖ నుంచి ఆమెకు ఎదురైన చేదు అనుభవాన్ని జర్నలిస్ట్ రేవతి ట్విట్టర్లో ప్రశ్నించారు. బాధితులు కృతికకు ఎదురైన పరిస్థితిపై తెలంగాణ విద్యుత్ శాఖను, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదేం పద్ధతి? కరెంటు కోతలపై ప్రశ్నిస్తే సమస్యను పరిష్కరించకుండా ఇళ్ల మీదకు వెళ్లడమేంటని రేవతి మండిపడ్డారు. ట్వీట్లను బలవంతంగా డిలీట్ చేయించడం ఏ రకమైన ప్రజాపాలన అని ఆమె ట్వీట్లో నిప్పులు చెరిగారు. జర్నలిస్ట్ రేవతి ట్వీట్ పై విద్యుత్ శాఖ నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ స్పందన లేదు. కానీ సంబంధం లేని ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు తలదూర్చారు. ఎవరూ అడగకముందే రాచకొండ పోలీసుల నుంచి ఈ వ్యవహారంపై స్పందన వచ్చింది. జర్నలిస్ట్ రేవతి ట్వీట్ కు రిప్లై ఇచ్చి ఈ అంశంపై వివరాలిస్తే పరిశీలిస్తామంటూ పోలీసులు మెసేజ్ చేశారు. దీనికి రియాక్ట్ అయిన రేవతి, ఇది విద్యుత్ శాఖ ప్రభుత్వ వ్యవహారం కదా, మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. మీకు సాయం చేద్దామనే ట్వీట్ చేశామంటూ పోలీసులు చెప్పుకొచ్చారు.
అయితే తాను జర్నలిస్ట్నని, పోలీసులు ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశారో అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కాదని సమాధానమిచ్చారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసుల జోక్యం చేసుకోవడం ఖచ్చితంగా బెదిరించే ప్రయత్నమేనని రేవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ ఎపిసోడ్ మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో రాచకొండ పోలీసుల తీరుపై జనం మండిపడ్డారు. రేవతికి మద్దతు తెలుపుతూ ట్వీట్లతో కడిగిపారేశారు. కృతికతో పాటు జర్నలిస్ట్ రేవతికి ఎదురైన బెదిరింపుల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి పౌరులు ఎదుర్కొన్న సమస్యలను లేవనెత్తిన జర్నలిస్టులపైనే పోలీసులు బెదిరింపులకు పాల్పడతారా? అసలు మీకేం హక్కుందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని కేటీఆర్ గట్టిగా ప్రశ్నించారు. పోలీస్ శాఖ ఏమైనా విద్యుత్ శాఖను నడుపుతోందా? సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ డీజీపీ, రాచకొండ పోలీసులు దీనికి సమాధానం చెప్పాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంత జరిగినా తప్పులను సరిదిద్దుకోకుండా ఉల్టా బాధితురాలిపైనే కక్షపూరిత చర్యలకు దిగాయి రాష్ట్ర సర్కార్, పోలీస్ శాఖ. ఎల్బీ నగర్ ఏఈతో ఫిర్యాదు తీసుకుని మహిళా జర్నలిస్ట్ రేవతిపై కేసు బనాయించారు. ప్రభుత్వ పెద్దల సూచనలతోనే ఆమెపై కేసు నమోదు చేశారన్నది సుస్పష్టం. సర్కార్ దురహంకారంపై జర్నలిస్ట్ రేవతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ప్రశ్నిస్తే ప్రజా పాలనలో తనకు దక్కిన గౌరవం ఇదంటూ తనపై కేసు నమోదు చేసిన వైనాన్ని ప్రజలకు వివరించారు. ఎఫ్ఐఆర్ కాపీని ట్వీట్ చేశారు. అసలు దోషులైన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, బెదిరింపులకు పాల్పడిన పోలీసులు స్వేచ్ఛగా తిరుగుతుంటే ప్రశ్నించినందుకు తనపై కేసు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా పైన ఇదేనా మీ స్టాండ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని నిలదీశారు. నిజాలను నిగ్గదీసే జర్నలిస్టుల గణాన్ని నొక్కడమేనా మీ ప్రజాపాలన అని మండిపడ్డారు. కాంగ్రెస్ బెదిరింపుల రాజ్యంపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ భగ్గుమన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రేవతిపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్ట్ రేవతి ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారని చెప్పారు. ప్రజా గొంతుకగా ప్రశ్నిస్తున్న రేవతి లాంటి ప్రజాస్వామిక వాదులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోందని దాసోజు శ్రవణ్ దుయ్యబట్టారు. జర్నలిస్ట్ రేవతిపై తప్పుడు కేసు పెట్టిన ప్రభుత్వం, పోలీసులు, విద్యుత్ శాఖ తీరుపై తెలంగాణ ప్రజలంతా మండిపడుతున్నారు. ఇదెక్కడి బెదిరింపుల రాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ 6 నెలల పాలనలో శాంతి భద్రతలు భ్రష్టుపట్టాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతలపై సమీక్ష చేసే సోయిలేని సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు, సామాన్యులపై కేసులు పెట్టడం దుర్మార్గమని ఫైర్ అవుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. రక్షణ కల్పించాల్సిన పోలీసు భక్షకుడుగా మారాడు. తోటి ఉద్యోగినిపై సదరు పోలీసు అధికారి లైంగిక దాడికి పాల్పడడం కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పోలీస్ శాఖకే మచ్చగా తెచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీసేన్ వ్యవహార తీరు పోలీసు శాఖకే మచ్చ తెచ్చింది. ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్పై ఎస్ఐ కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతుండడం విస్మయం కలిగిస్తోంది. రక్షణగా ఉండాల్సిన పోలీస్ ఇలా వక్రబుద్ధి ప్రదర్శించడంపై ప్రజలంతా ఈసరించుకుంటున్నారు. మహిళా హెడ్ కానిస్టేబుల్కే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం పిఎస్లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ను ఎస్ఐ కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానని బెదిరించాడు. ఎస్ఐ వేధింపులు భరించలేని హెడ్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకుంది.
దాంతో కాటారం పోలీస్ డివిజన్లో ఎస్ఐ భవానీ సేన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు డీఎస్పీలు సీఐలతో కూడిన బృందం ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ మేరకు 3 మహిళా కానిస్టేబుళ్లను భవానీ సేన్ లైంగికంగా వేధించినట్లు విచారణలో తేలింది. దీంతో ఎస్ఐ మీద లైంగిక వేధింపులు, SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్ఐని విధుల నుంచి తప్పించి సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎస్ఐ కామక్రీడలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇదే తరహా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అవమానంగా భావించిన ఎస్ఐ భార్య అప్పుడే ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా భవానీ సేన్లో మార్పు రాకపోగా మరోసారి అలాగే ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో ఎస్ఐని కఠినంగా శిక్షించాలని బాధిత హెడ్ కానిస్టేబుల్తో పాటు ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా హెడ్ కానిస్టేబుల్ను ఎస్ఐ లైంగికంగా వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర మీదుగా ఆవర్తనం తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని తెలిపింది. మరోవైపు రాయలసీమతో పాటు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి బులెటిన్ అప్డేట్స్.